కృష్ణలహరి ధారావాహికలో 14వ భాగానికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. కృష్ణుడి యొక్క సౌందర్యం ఎంత అనుభవించినదా తరగంది అని చెప్పుకుంటున్నాం. నిజమేనా, అంత గొప్పదా అని చెప్పి కొంత సందేహం రావచ్చు. అందుకే మనకి స్వామికి ఒక అద్భుతమైనటువంటి నామం ఉంది, అధోక్షజః అని చెప్పి. ఏమి దానికి అర్థము అంటే, అధో నక్షీయతే జాతు యస్మాత్ తస్మాత్ అధోక్షజః అని అన్నారు. నువ్వు ఎంత అనుభవించినప్పటికీ కూడా తగ్గనిటువంటి వాడు, లేదా నువ్వు అనుభవిస్తున్న కొద్దీ ఇంకాస్త ద్విగుణీకృతం త్రిగుణీకృతమయ్యేటువంటి వాడు, అలాంటి వాడు కాబట్టి ఈయనకి అధోక్షజుడు అనేటువంటి పేరు. ఆయన్ని ఎంతగా అనుభవించాలని చెప్పి మనం అనుకుంటే అంతగా ఇంకాస్త మన చేత అనుభవింపబడేవాడే అవుతాడు. కానీ అబ్బా చాలే అయ్యా, ఇంకా ఏం చూస్తాం ఆయన్ని అని చెప్పి అనుకోం. చూస్తూ ఉంటే ఇంకాస్త అనిపిస్తూ ఉంటుంది మనందరికీ కూడా. బనే హై విశాల కమలదళనైన తాహుమే అతి చార విలోక నిగూఢ భావసూచిత సఖినైన. ఆయన యొక్క కళ్ళుట అలా చూస్తూ ఉంటే ఆ కళ్ళల్లో ఒక అద్భుతమైనటువంటి భావం కేవలం ఈయనకి ఆ చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందిట. అది ఒక విశిష్టమైనటువంటి లక్షణం. బృందావనంలో బాంకే బిహారీ అని చెప్పి ఒక మందిరం, అక్కడ స్వామి యొక్క ప్రత్యేకత ఏంటంటే క్రీగంటి చూపుతో ఇలా చూస్తూ ఉంటాడనమాట ఆయన. ఆ స్వామిని దర్శించటానికి అబ్బా వస్తారండి జనము, ఎంత జనం చెప్పలే. ఎంతగా చూస్తుంటే అంతగా ఆనందపడిపోతాం, తపించిపోతూ ఉంటాం. ఇంకాస్త చూడాలి అని చెప్పి. చూడకపోతే మనసు ఒప్పుకోదు, ఇంకంతే. నిషిదిన బరసత నైన హమారే సదా రహత పావస ఋతు హమపర్ జబతే శ్యామ సిధారే. ఈ గోపికలు అంటూ ఉన్నారు, ఆ కృష్ణుణ్ణి చూడాలని కంటిలో నుంచి కన్నీటి ధార అలా కురుస్తూ ఉన్నదట. ఎప్పుడు వస్తావయ్యా కన్నయ్యా, ఎప్పుడు మాకు దర్శనమిస్తావని చెప్పి. సదా రహత పావస ఋతు హంపర్. ఆ వర్ష ఋతువు ఎక్కడికి పోవట్లేదండి, ఎప్పుడు మా నెత్తి మీదే కూర్చొని ఉంటుంది. ఎందుకని? ఎప్పుడూ ఆ కన్నీళ్ళు అలా కారుతూనే ఉంటాయి. జబతే శ్యామ సిధారే అంజన థిరన రహత అంకియనమే. ఈ కంటికి పెట్టుకున్నటువంటి కాటుక కంట్లో నిలబడి ఉండటం లేదు, ఏమైపోయింది? కర కపోల భయే కారే. ఆ నీళ్లు అలా కారిపోయి కంటికి పెట్టుకున్నటువంటి కాటుకంతా కూడాను ఈ తెల్లని చెక్కిళ్ళ మీద అలా పారి ఈ చెక్కిళ్ళంతా కూడా నల్లగా అయిపోయినాయట ఈ గోపకన్యకలకి. అంతగా ఆయన కోసం తప్పించిపోయారు వాళ్ళు. అలాంటి ఆ స్వామిని చూడాలని చెప్పి ప్రతివాడికి ఎందుకండి బాబు ఈ కోరిక అంటే, ఆయనే మాకు ప్రియుడు అన్నాడు. అదేంటండి బాబు ప్రియుడు అంటే? ఎవరు ప్రియురాలికి కదా ప్రియుడు ఉంటాడు, మరి మగవాళ్ళు భక్తులైతే ఎలాగో అని అంటే, మా ప్రపంచంలో మగవాడంటూ వేరే వాళ్ళు ఎవరూ లేరు, ఒక్కడు ఆయనే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన మీద ఆధారపడ్డటువంటి వాళ్ళే. భార్యలు అందరూ కూడా ఆయనకి. ఎలాగూ అంటే, సయేవ వాసుదేవో సౌ సాక్షాత్ పురుష ఉచ్యతే అన్నాడు. ఒక్క ఆ కృష్ణుడు మాత్రమే పురుషుడంటే ప్రపంచంలోనూ. స్త్రీప్రాయమితరం సర్వం జగద్ బ్రహ్మ పురస్సరం అని అన్నాడు. మిగిలినటువంటి సమస్తము కూడా మనందరం కూడా ప్రకృతిలో భాగం. ప్రకృతి అంటే స్త్రీ కదండి.